రైట్ బెంగళూరు రేవ్ పార్టీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో హీరో మంచు విష్ణు స్పందించారు. మా అధ్యక్షుడిగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. నటి హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన విష్ణు, హేమ తప్పు చేసినట్లు నిరూపితం అయ్యే వరకు ఆధారాలు లేవు, కథనాలు రాయొద్దంటూ కోరారు. ఇక వదంతుల ఆధారంగా హేమ ఇమేజ్ దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు విష్ణు. అలాగే డ్రగ్స్ వంటి ఇల్లీగల్ చర్యలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుందన్నారు. ఒకవేళ పోలీసులు బలమైన ఆధారాలు అందిస్తే నటి హేమపై మా చర్యలు తీసుకుంటుందంటూ స్పష్టం చేశారు మంచు విష్ణు. రైట్ బెంగళూరు రేవ్ పార్టీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో హీరో మంచు విష్ణు స్పందించారు. మా అధ్యక్షుడిగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. నటి హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పిన విష్ణు, హేమ తప్పు చేసినట్లు నిరూపితం అయ్యే వరకు ఆధారాలు లేని కథనాలు రాయొద్దని కోరారు. ఇక వదంతుల ఆధారంగా హేమ ఇమేజ్ దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు విష్ణు. అలాగే డ్రగ్స్ వంటి ఇల్లీగల్ చర్యలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుందన్నారు. ఒకవేళ పోలీసులు బలమైన ఆధారాలు అందిస్తే నటి హేమపై మా చర్యలు తీసుకుంటుంది అంటూ స్పష్టం చేశారు మంచు విష్ణు. రైట్, గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. రైట్ లహరి. మా అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మంచు విష్ణు బెంగళూరు రేవ్ పార్టీపై ట్వీట్ చేసినటువంటి సందర్భం అయితే, నటి హేమ ఎలాంటి తప్పు చేయలేదు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఒకవేళ ఏమైనా తప్పు చేసి ఉంటే నిరూపితమయ్యే వరకు ఆధారాలు లేని కథనాలు రాయొద్దని చెప్పేసి కూడా మంచు విష్ణు ట్వీట్ చేయడం జరిగింది. సో మనకు తెలిసిన విషయమే, బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు. ఇటు బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి నటీనటులు కావచ్చు, సీరియల్స్ లో నటించే నటులు పాల్గొన్నారు. చాలా మంది కూడా ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించారని చెప్పేసి పోలీసులు కూడా అనుమానంతో అతిథిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్లో అయితే మిగతా వ్యవహారాలని ఒకేతైతే నటి హేమ వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అయితే రేవ్ పార్టీలో పట్టుబడినటువంటి హేమ తాను ఏ పార్టీలకు వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఒక రిసార్ట్ లో తాను చిల్ అవుతున్నానని చెప్పేసి కూడా, ఆ రేవ్ పార్టీలో తాను ఉన్నానని ఎవరు అనుకోవద్దని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ రోజు మార్నింగ్. అయితే కొన్ని గంటల ఆమె వీడియో రిలీజ్ చేసినటువంటి సమయం తర్వాత కొన్ని గంటల సమయంలోని పోలీసులు రేవ్ పార్టీలో హేమ ఉన్నటువంటి ఫోటోలు నడిచి విడుదల చేశారు. అయితే పోలీసులు రేవ్ పార్టీలో హేమ నటి కూడా పాల్గొన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే లహరి, ఇక్కడ ఫ్లైట్ జర్నీ పరంగా హేమ జర్నీస్ పరంగా చూసుకున్నట్టయితే కూడా తన రియల్ నేమ్ వచ్చేసి కృష్ణవేణి పరంగా ఉంది. సో పోలీసులు కూడా ఆ విధంగా కూడా తను సైడ్ కి జరిపించిన వ్యవహారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హేమపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు మంచు విష్ణు చూస్తే చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి, అట్ ది సేమ్ టైం తప్పు కనుక చేసినట్టయితే చర్యలు తప్పు అని కూడా హెచ్చరించడం జరిగింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా కానివ్వండి, అలాగే అన్నిటి పరంగా కూడా తను తప్పు చేసింది అనేది ప్రజెంట్ జరుగుతున్న వాదన అటు పోలీసులు నిర్ధారించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా బ్లడ్ లో నమూనాలు కూడా వ్యక్తమయ్యాయి. సో దీని పరంగా మంచు విష్ణు ట్వీట్ ఏ విధంగా చూడొచ్చు ఏంటి? మనం చూసుకోవచ్చు, నటి హేమ విడుదల చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి డ్రెస్, అలాగే అతను ఆ రేవ్ పార్టీలో ఉన్నటువంటి డ్రెస్ సేమ్ అవ్వడం వల్ల నటి హేమ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇటువైపు నటి హేమ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ టెస్టులు కూడా చేస్తే పాజిటివ్ అయితే నిర్ధారణ అయింది. దీంతో తాజాగా ఈ కేసులో అయితే నటి హేమకైతే బెంగళూరు పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈ నెల 27వ తేదీన కూడా విచారణకు రావాలని చెప్పేసి కూడా ఇటు టాలీవుడ్ నటి హేమ కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే క్రమం, ఈ విషయం తెలుసో తెలియకో తెలియదు కానీ మొత్తానికి మంచు విష్ణు కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది నటి హేమపై చూపించాడని చెప్పుకోవచ్చు. ఇటు మంచు విష్ణు అయితే ఒక పాజిటివ్ రెస్పాండ్ అయితే ఇచ్చాడు. మరి ఒకవేళ ఆధారాలు నిరూపితం అయితే మాత్రం పోలీసులు విచారణకైతే హాజరవ్వాలి అని చెప్పేసి గట్టిగానే చెప్పారు. మరి ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే మాత్రం నటి హేమ రిలీజ్ అవుతుంది, పాజిటివ్ గా అయితే రెస్పాండ్ అవుతుందని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు. మొత్తం అయితే పోలీసులు బలమైన ఆధారాలు అందజేస్తేనే నటి హేమ పైన మా చర్యలు తీసుకుంటుంది, లేకపోతే డ్రగ్స్ వంటి ఇల్లీగల్ చర్యలు అయితే మా ఖండిస్తుందని చెప్పేసి మంచు విష్ణు అయితే ఒక ట్వీట్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లహరి.